డిఆర్డీఓ ఆధ్వర్యంలో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల అభివృద్ధి కోసం ప్రారంభమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఆమ్కా యుద్ధ విమానం నమూనాను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి 7 భారతీయ కంపెనీలు డిఆర్డీఓ సంస్థతో భాగస్వామ్యం కోసం బిడ్లను దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 125 యుద్ధ విమానాలను డిఆర్డీఓ భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. ఈ కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసి 2 సంస్థలను ఫైనల్గా ఎంపిక చేయనున్నారు. ఆ సంస్థలకు 15,000 కోట్ల విలువైన పనులను అప్పగిస్తారు. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అయిన ఆమ్కా ఫైటర్లు 2035 నాటికి భారత వైమానిక దళంలో చేరనున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగితే 5వ తరం యుద్ధ విమానాలను కలిగి ఉన్న దేశాల ప్రత్యేక జాబితాలో భారత్ కూడా చేరుతుంది. ఇప్పటికీ 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, చైనా, రష్యా వద్ద మాత్రమే ఉన్నాయి. సో వీటికి దీటుగా మన దేశం కూడా ఎదిగినట్లు అవుతుంది.